నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఓర్పు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక కోటీశ్వరుడికి ఇన్సూరెన్స్ పాలసీ చేయమని పీక్కు తినే ఏజెంట్స్ అంటే ఒళ్ళుమంట. ఏ ఏజెంట్ని తన గదిలోకి పంపించవద్దని సెక్రటరీకి చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. కొన్ని ఏళ్ల తర్వాత పాత సెక్రటరీ మారి ఆమె స్థానంలో మరో కొత్త సెక్రటరీ వచ్చింది. ఆమెకి ఇన్సూరెన్స్ విషయం తెలియదు. ఒక ఏజెంట్ని లోపలికి పంపించింది. కోటీశ్వరుడి భార్య పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి పొద్దున్నే కాఫీ ఇస్తూ నవ్వింది. అందుకని ఆ రోజు ఆయన మంచి మూడ్లో ఉండబట్టి అతడికి ఇంటర్వ్యూ ఇచ్చారు. 5 నిమిషాల్లో ఆ ఏజెంటు కోటీశ్వరుణ్ణి ఒప్పించాడు. కొన్ని లక్షలకు చెక్కు రాస్తూ, ఇన్సూరెన్స్లో ఇన్ని లాభాలు ఉంటాయని నాకు తెలియదు. నువ్వు అదృష్టవంతుడివి. నా సెక్రటరీ మారడం వల్ల, నేను మంచి మూడులో ఉండడం వల్ల కలిసి వచ్చాయి. నీకు తెలుసో లేదో, మా సెక్రటరీ ఇప్పటి వరకు 162 మంది ఏజెంట్లను బయట నుంచే పంపించేసింది అన్నారు. ఏజెంట్ చెక్ అందుకుంటూ, ఆ 162 సార్లు వచ్చింది నేనేనండి వినయంగా అన్నాడు. అది ఓర్పు అంటే. సమ